కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ ఏమంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారందరికీ కూడా అర్ధాష్టమ కేతు ఉండడం వల్ల ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. అయితే విదేశాలకు సంబంధించి మనకి వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా విదేశాల్లో మనకి ఏ పని పట్టుకున్నా అన్నీ కూడా సక్సెస్ అనేటటువంటిది వృషభ రాశి వారికి వస్తుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి విద్యార్థులందరూ కూడా మనకి అక్టోబర్ 18వ తేదీలోగా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేటటువంటి ఫ్రెండ్స్ మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి మహిళలు కనుక తీసుకుంటే చాలా మనశ్శాంతి అనేటటువంటిది మీకు అధికంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారి విత్తనాల వ్యాపారము, అపరాల ధాన్యాల వ్యాపారము, వెజిటబుల్స్, కూరగాయల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బాగుంటారు. బిల్డర్స్ అండ్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా అధిక మొత్తంలో లాభాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి.
ఇక ఫర్నిచర్లు ఇలాంటి వ్యాపారాలు, ఇటుకలు ఇలాంటి వ్యాపారాలు ఉంటాయి కదా, అటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచి ఆదాయం అనేటటువంటిది మనకి రావడం జరుగుతాయి. ఇక షేర్స్ మార్కెటింగ్లోకి, ఈ యొక్క స్టాక్స్ మార్కెటింగ్లోకి వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి. ఎందువల్లంటే లాభాలు వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా డేంజర్ బిజినెస్లు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే మనము వ్యాపారాలు చూసేసరికి ఇనప వ్యాపారము అనేటటువంటిది బాగా కలిసి వస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివన్నీ కూడా మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మనకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా మనకి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు వస్తాయి, అండ్ సంతానం కూడా మనకి అధిక సంతానము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహాలు అనగానే మనకి మొదటి వివాహం పాపం, సెకండ్ వివాహం, థర్డ్ వివాహం వాళ్ళు ఉంటారు, అండ్ వార్ధక్య దశలో చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇది శుభవార్తే. కానీ చాలా కాలంగా మేము ఏమండి అప్పుల బాధతో ఉన్నామండి, ఆస్తులు మాకు కలిసి రావడం లేదండి రియల్ ఎస్టేట్ బిజినెస్లో అని, స్థిరాస్తుల అమ్మక అని చెప్పి బంధువుల్లో తేల్చడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా బిజినెస్ల్లో అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వాళ్ళంతా కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ పాటించుకోండి చక్కగా. మొట్టమొదటిగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని రెమెడీస్ చేసినా చేయకపోయినా మీరు సాధువులకి సేవ, తర్వాత ఈ యొక్క పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, ఆ తర్వాత మనం వికలాంగులకి వీళ్ళ సేవ చేసుకున్నప్పుడు మాత్రమే రెమెడీస్ పనిచేస్తాయి. జాగ్రత్తగా చేసుకోండి ఈ చెప్పిన రెమెడీస్ అన్ని. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదుంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి, ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది, ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి, ఆవిడ శుభాలనిచ్చే తల్లి. కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని, ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి, బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.